ఫ్రెండ్స్, వైసీపీలో విషాదం, వెంకటరెడ్డి కనుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకుడు జేసీఎస్ కన్వీనర్ మేక వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. అయితే ఆయన వెంటిలేటర్పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రకటించారు. అయితే ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే కుప్పకూడారు. తమకు దిక్కెవరంటూ సునీక్ష కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఈ నెల 18న రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ వర్గీయులను టీడీపీకి చెందిన వారు ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కింద పడిపోయి తలకు తీవ్ర గాయమైన మేక వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. అయితే చికిత్స చేసిన ఫలితం లేకపోయింది. అంతకుముందు చికిత్స పొందుతున్న మేక వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆసుపత్రికి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చు అయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు.